మధుస్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నాన్ టైల్ బుక్లో నుండి అయితే మనం ఫస్ట్ లెసన్లో పార్ట్ 2 గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు కానీ చూడకపోతే మనకి ఛానల్ ప్లేలిస్ట్లో అయితే ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ నాన్ టైల్ అని ఉంటుంది. సో అందులో అయితే మీకు అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి నాన్ టైల్ బుక్ సంబంధించినవి. సో ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం ఈ స్టోరీని. దే వేర్ డేస్ ఆఫ్ డీప్ కంటెంట్, staring well with the extra egg in the morning, improved and sustained by the midday wine, and finishing luxury round the fire with the brandy. అయితే డేస్ ఎలా మారిపోయాయి, డీప్ కంటెంట్గా మారిపోయి అంటే స్టార్టింగ్ ఏమో ఎక్స్ట్రా ఎగ్ వచ్చింది, మార్నింగ్ ఎక్స్ట్రా ఎగ్ అలా ఇంప్రూవ్ అయిందనమాట. డెవలప్మెంట్ అనేది అంటే అలా డెవలప్మెంట్ వచ్చింది. మధ్యాహ్నం వచ్చేసరికి వైన్, అలా ఒక లగ్జరీ రౌండ్ అనేది వచ్చింది. మొత్తం చుట్టూ లాస్ట్కి వచ్చేసరికి రౌండ్గా ఒక ఫైర్ లాగా బ్రాండీగా అలాగ అయింది అంటున్నాడు. ఇట్ వాజ్ అ టెంప్టేషన్ టు కీప్ ట్రిక్కీ ఆన్ హ్యాస్ ఆఫ్ పర్మనెంట్ గెస్ట్, but I know Mrs. Pumphrey was suffering, and after a fortnight felt compelled to phone and tell her that the little dog had recovered and was awaiting collection. అయితే దానివల్ల ఏంటి, ట్రిక్కీని అలా అతనితో పాటు పర్మనెంట్ గెస్ట్గా ఉంచేసుకుందా అనిపించింది అతనికి. ఎందుకంటే దానివల్ల వీడికి ఎగ్స్ వస్తున్నాయి, వైన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి కదా. కానీ ఏంటి, మిస్సెస్ పంప్రీ అక్కడ సఫర్ అవుతూ ఉంటుంది కదా రోజు డాగ్ లేకుండా. సో ఆమె కోసమని ఆవిడకి ఫోన్ చేసి మీ డాగ్ని తీసుకోండి, ఇప్పుడు రికవర్ అయిపోయింది మీ డాగ్ అని చెప్పేద్దు అని అనుకుంటున్నాడు. వితిన్ మినిట్స్ అబౌట్ 30 feet of gleaming black metal grew up outside the surgery. The chauffeur opened the door and I could just make out the figure of Mrs. Pumphrey, almost lost in the interior. Her hands were tightly clasped in front of her. Her lips trembled. "Oh, Mr. Herod, do tell me the truth. Is he really better?" సో అయితే చెప్పిన కొంత వితిన్ మినిట్స్కి ఒక 30 feet ఉన్న గ్లీమింగ్ బ్లాక్ మెటల్ వేసుకున్న ఒక అవుట్ సైడ్ సర్జరీ దగ్గర ఒక డోర్ ఓపెన్ చేయగానే ఆమె వచ్చిందనమాట. ఒక ఫిగర్ కనిపించింది. ఆవిడ ఎవరో కానీ మిస్సెస్ పంప్రీ. సో ఆవిడ వచ్చింది. ఆవిడ లోపలికి వచ్చి ఏంటి, ఆవిడ చేతులు గట్టి పట్టుకొని మూతో పెద్దవాళ్ళు ఉడుకుతూ భయంతో అనమాట అలా కదులుతూ ఏమన్నది, "ఓ మిస్టర్ హెరోడ్, నాకు నిజం చెప్పండి, నిజంగా ఇప్పుడు బాగానే ఉందా ట్రిక్కీ" అని చెప్పింది. "Yes, he is fine. There is no need for you to get out the car. I'll go and fetch him." అవును, వాడు బాగానే ఉన్నాడు, మీరు అసలు రావక్కర్లేదు, నేనే వాడిని తీసుకొస్తాను ఇక్కడికి, మీ లోపల ఉన్న కార్లో అని చెప్పాడు. I walked through the house into the garden. A mass of dogs was hurtling around and around the lawn, and the midst, ears flapping, tail waving, was the little golden figure of Tricky. అయితే ఏమైంది, ఆ గార్డెన్కి వెళ్ళగానే ఆ గార్డెన్ లోపల అన్ని డాగ్స్తో కలిపి ఆడుకుంటుంది ట్రిక్కీ. In 2 weeks he had been transformed into a light, hard muzzled animal. He was keeping up well with the pack, stretching out in great bounds, his chest almost brushing the ground. అయితే కొన్ని రోజులకి ఫుల్ హెల్తీగా అయిపోయాడు, దానికి మజిల్స్ వచ్చాయి, బాగా పొడవయ్యాడు, అంటే బాగా హెల్తీగా స్ట్రాంగ్గా అయిపోయాడు అనమాట. I carried him back along the passage to the front of the house. సో ప్యాసేజ్ నుండి ఫ్రంట్కి తీసుకెళ్ళాడు. The chauffeur was still holding the car door open, and when Tricky saw his. సో అయితే అక్కడ ఉన్న చాఫర్ అంటే ఒక సర్వెంట్లు అంటాడు అనమాట. సో డోర్ని అలా పట్టుకొని ఇంకా చాఫర్ అలాగా ఉన్నాడు అనమాట, కార్ డోర్ని పట్టుకొని. సో ఎప్పుడైతే ట్రిక్కీ వచ్చి వాడిని చూసిందో అప్పుడు ఏమైందో చూద్దాం. Mistress, he took off from my arms in the tremulous leap and sailed into Mrs. Pumphrey's lap. She gave a startled "huh," and then had to defend herself as he swarmed over her, licking her face and barking. During the excitement, I helped the chauffeur to bring out the beds, toys, cushions, coats, and bowls, none of which had been used. As the car moved away, Mrs. Pumphrey leaned out the window, tears shone in her eyes, her lips trembled. "Oh, Mr. Herod," she cried, "how can I ever thank you? This is the trump of surgery." సో అయితే ఏమైందంటే దాన్ని చూడగానే ఆ డాగ్ వెంటనే ఆమె చూడగానే పరిగెట్టుకొని వెళ్ళి ఆమె ఒళ్ళు పడిపోయిందంటే తన చేతితో అతను పట్టుకొని డాగ్ని తెచ్చాడు. సో ఆ డాగ్ వెంటనే ఏం చేసిన ట్రిక్కీ అతని చేతులు వెళ్ళి ఆవిడ మీదకి గెంతిందనమాట. మిస్సెస్ పంప్రీ ఒళ్ళోకి గెంతేసి ఆవిడని ఇంకా అరడం, బార్కింగ్ అంటే అరడము, ఆ ఫేస్ని నాకడం అన్నీ చేస్తూ అంటే తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసింది అనమాట, అలా ఎఫెక్షన్ని. సో వెంటనే ఆవిడ చూడండి "ఓ ట్రిక్కీ" అని ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కంట్రోల్ వాటర్ వచ్చిందట.
సో వెంటనే చాపర్కి ఏదైనా హెల్ప్ చేశాడంటే ఏంటి యూజ్ చేయనివి ఏంటి ఇవిడ ఇచ్చింది కదా ఫస్ట్లో బెడ్స్ ఇచ్చింది, టాయ్స్ ఇచ్చింది, బౌల్స్ అండి. సో అవేం యూజ్ చేయలేదు. సో యూజ్ చేయమని ఇది కూడా మీరు తీసుకోండి అని తిరిగి ఇచ్చేసాడు అనమాట. సో కార్ అనేది మూవ్ అయింది, అవన్నీ తీసేసుకొని కార్ అనేది మూవ్ అయింది. సో ఎప్పుడైతే కార్ మూవ్ అవుతుందో ఆ విండోని ఆవిడ తీసి మిస్సెస్ పంపరేలా బయటికి చూసి ఏడుస్తూ పెదవులు ఇంకా ట్రెంబుల్ అవుతుందంటే ఉడుకుతున్నాయి. అలా ఉడుతూ కంట్లో వాటర్ పడుతూ ఏడుస్తూ ఆమె చెప్పింది, నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, చాలా పెద్ద హెల్ప్ చేశారు మీరు, థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ హెరాట్ అని చెప్పి వెళ్ళిపోయింది. సో ఇదన్నమాట ఈ స్టోరీ. చాలా బాగుంది కదా. సో ఇది ఎవరు రాశారంటే జేమ్స్ హెరాట్ అతను రాశాడు అనమాట ఈ స్టోరీ వచ్చేసరికి. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం అనేది నేను చెప్పడం జరుగుతుంది. నేనైతే ప్రెసెంట్ 10th క్లాస్లో ఏపీ 10th క్లాస్ వరకు హిందీ సబ్జెక్ట్లో లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను. మీరు కానీ చూడకపోతే హిందీ లెసన్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు కావాలి అంటే మన ఛానల్లోకి వెళ్ళి ఏపీ 10th క్లాస్ హిందీ అనే ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. దాని మీద మీరు కొడితే అన్ని వీడియోస్ కూడా అన్ని లెసన్స్ కూడా మీకు ఉంటాయి. సో అవన్నీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చెప్పడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసరికి మీకు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా నాన్ టైల్ కాకుండా నార్మల్ ఇంగ్లీష్ బుక్ ఉంటుంది కదా, సో మైండ్ బుక్, అందులోనే లెసన్స్ అన్నీ కంప్లీట్ చేసి అప్లోడ్ కూడా చేస్తా. మీరు కానీ చూడకపోతే అది కూడా మీరు జస్ట్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఇంగ్లీష్ ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ అని ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లో టోటల్ ఇంగ్లీష్ వీడియోస్ అన్నీ చూడండి. అండ్ ప్రెసెంట్ అయితే ఒక ఇంగ్లీష్లో నాన్ టైల్ కూడా లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది మన ఫస్ట్ లెసన్. అండ్ ఈ పాటికి నేను 2, 3, 4, 5 అలా లెసన్స్ కంప్లీట్ చేస్తుంటాను. ఈవెన్ టోటల్ నాన్ టైల్ బుక్ అంతా అయిపోయినా ఆశ్చర్యపోగలరు. ఒకవేళ మీకు అవన్నీ కూడా కావాలంటే జస్ట్ మనకి ఇక్కడ నేను అయితే పైన టాప్ రైట్ సైడ్ కార్డ్లో కానీ లేదా వీడియో ఎండింగ్లో అండ్ స్క్రీన్లో కానీ ఈ యొక్క ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ అన్నీ చూడండి, ఆ వీడియోస్ అన్నీ నేర్చుకుంటే వెరీ ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు దీని మీద లెసన్ మీద బేస్ అయ్యే ఎస్సే కానీ లెటర్ రైటింగ్ కానీ డైరీ ఎంట్రీ కానీ అడుగుతాడనమాట. సో ఇప్పుడు ఈ వీడియోస్లో చూడడం వల్ల మీకు స్టోరీ క్లియర్గా అర్థమైపోతేనే మీరు అవి ఓన్గా రాసేయచ్చు. మీరు ఇంగ్లీష్లో మీకు ఓన్గా రాస్తే మార్క్స్ వేయరు. అండ్ మీకు మీ టీచర్స్ చెప్పుంటుంది 100% రాంగ్. మీకు ఒకవేళ మీకు అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఒక 50% కరెక్ట్ ఉంది. ఎందుకంటే మీరు తప్పు రాస్తే ఓన్గా రాయొచ్చు. ఇంగ్లీష్లో ఓన్గా రాయకూడదని లేదు, ఇంగ్లీష్లో ఓన్గా రాయొచ్చు. బట్ రాసింది ఏదో కరెక్ట్గా రాయాలి. గ్రామర్ మిస్టేక్ ఉండకూడదు, సెంటెన్స్ ఫార్మేషన్ ఉండాలి, అండ్ పంక్చువేషన్స్, కామాస్, ఫుల్ స్టాప్స్ అన్నీ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీకు స్టోరీ తెలిసిపోతే మీరు రాయొచ్చు ఓన్గా. అండ్ దట్టు మీరు పర్ఫెక్ట్ అనుకుంటేనే ఇంగ్లీష్ గ్రామర్లో పర్ఫెక్ట్ అనుకుంటేనే మీరు ఓన్గా రాయాలి. లేదంటే ఎప్పటిలాగా రోడ్ సిస్టమ్, రోడ్ అంటే ఏంటి బట్టి పట్టేస్తున్నారు కదా, వర్క్ బుక్లో ఉంటుంది బట్టి బట్టి రాసిస్తున్నారు. బట్ అలా చేయకూడదు. బట్ అలా బట్టి పట్టడానికైనా బట్టి పట్టేది మీకు గుర్తు ఉండాలన్నా ఇది అర్థం తెలియాలి. మీకు తెలియాలంటే లెసన్స్ని క్లియర్గా వినాలి. బట్ స్కూల్కి వచ్చేసరికి ఏమవుతుంది, మీరు లెసన్స్ సరిగ్గా వింటున్నారో మధ్యలో ఏదైనా డిస్ట్రాక్ట్ అయిపోయి మర్చిపోవడం ఏదో అవుతుంది. మళ్ళీ టీచర్కి మీరు మళ్ళీ అడిగేసరికి ఆవిడ చిరాకు పడచ్చేమో అని ఆగిపోతుంది. అందుకే నేను అక్కడ మీకు వీడియోస్ ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళీ మీరు అర్థం కాకపోయినా రీప్లే చేసి మరీ చూసుకోవచ్చు. సో ఇలా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇంగ్లీష్లో మీకు కాబట్టి ఇదే కాకుండా మీకు రిమైనింగ్ క్లాసెస్లో కానీ 8th, 7th ఈవెన్ ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ 10th లెవెల్ కాదు, ఇంటర్మీడియట్ కానీ 10th, 9th, 8th, 6th, 7th వాటిలో ఏ సబ్జెక్ట్ అయినా నాట్ ఓన్లీ హిందీ ఇంగ్లీష్ ఈవెన్ 10th క్లాస్లో కూడా మ్యాథమెటిక్స్, తెలుగు అండ్ నెక్స్ట్ ఫిజిక్స్, బయాలజీ ఇలా ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఎక్స్ప్లెనేషన్ లెసన్స్ కావాలి అంటే జస్ట్ నాకు ఒక కామెంట్ పెట్టండి చాలు. నేను మీకోసం మొత్తం ఆ సబ్జెక్ట్ యొక్క వీడియోస్ అన్నీ పెడతా. ఎనీ క్లాస్ అంటే ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 6th to ఇంటర్మీడియట్ ఎవ్రీ సబ్జెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. తెలుగు నుంచి అంటే లాంగ్వేజ్ అవని గ్రూప్ అవని, తెలుగులో మొత్తం ఎన్ని 3 లాంగ్వేజెస్లో 3 ఉంటాయి. సో 3 లాంగ్వేజెస్ అండ్ గ్రూప్లో కూడా టోటల్ ఏ సబ్జెక్ట్లో ఏ లెసన్ డౌట్ ఉన్నా నాకు జస్ట్ అడగండి, నేను మీకు కంపల్సరీ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఇంకేమైనా ఇప్పుడు ఈ లెసన్కి సంబంధించిన ఇంకేం డౌట్స్ గట్రా ఉన్నా కూడా కామెంట్లో మీరు అడిగినా నేను కంపల్సరీ మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్లో. ఒకవేళ లేదు మీకు వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే సిచ్యువేషన్ అంత పెద్ద డౌట్ అయితే మీకోసం మీ కామెంట్ కోసం సపరేట్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేసి పెడతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు ఇంకా ఇలా కావాలి వస్తూ ఉండాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.